జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సీనియర్ల రూపంలో మా చెడ్డ చిక్కు వచ్చి పడుతున్నట్టుంది. ఆయనేమో చంద్రబాబు గారి దగ్గర ఎలాగలా ఏదో 24 సీట్లు 10వ పరకో 24 సీట్లు సంపాదించాంలే అని ఆనందపడిపోయి వాటిలో ఎన్నో కొన్ని గెలిస్తే చాలరా దేవుడు అన్నట్టు ఆయన ఉంటే, సీనియర్లేమో పాపం అరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి, పవన్ కళ్యాణ్ బాగుండాలి, లేదా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలి, కాపులకు ప్రాధాన్యత పెరగాలి అని వాళ్ళ బాధ వాళ్ళేమో చాలా ఆవేదనతో ఉంటే, పవన్ కళ్యాణ్ గారేమో ఈ ముసలాళ్ళతోటి ఈ గోల ఎందుకు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. సలహాలు ఇవ్వద్దనే దశకి వెళ్ళిపోయాడు. చేగొండేరు రామదేవ్ గారు అందుకే ఇక చేతులు ఎత్తేసి ఏళ్లతో అయ్యేది కాదు పోయేది కాదు అనుకున్నాడో ఏమో కానీ వాళ్ళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కర్మని వదిలేశాడు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖ చాలా వ్యంగ్యాస్త్రాలతోటి భలే తమాషాగా ఉంది. చూడండి, 24 సీట్లు మీరు తీసుకునే దానికి ఇంక నేను వచ్చి ఏమో ఉపయోగం మీకు అని రాసిన తీరు కానీ, నిజంగానే 24 సీట్లు వచ్చిన తర్వాత ఈయన వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆయనే చెబుతున్నాడు, నాకు బలం లేదు, అది లేదు, ఇది లేదని పవన్ కళ్యాణ్ గారే తన పార్టీ పరువు తనే తీసుకున్నాడు. ఇంక ఇప్పుడు ముద్రగడ గారిని కూడా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు అవినీతి కేసులు అంటేనేమో అడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి పోలీసులు శాంతి భద్రతలు రీత్యా కొంచెం ఆపితే ఇంకేముందని రోడ్డు మీద పడి గొక్కపెట్టినట్టుగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారికి 2 సార్లు వస్తానని చెప్పి వాళ్ళ నాయకుల ద్వారా కబురు చేసి వెళ్ళకపోవడం అంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది పాపం ఈ ముద్రగడ గారికి. నిజంగా ఆయన రాసిన దాంట్లో తప్పేం లేదు. ఆయనకి ఈ కాపు ఉద్యమంతో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. యాక్చువల్గా నిజానికి ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీతోటి సంబంధం పెట్టుకోకూడదు. అయినప్పటికి కూడా ఆయన కొంచెం తగ్గినట్టు లెక్క. ఎందుకంటే తెలుగుదేశం ఎంత ఘోరంగా అవమానించిందో, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలీసులు ఏ రకంగా హింసించింది, ఏ రకంగా బూతులు తిట్టింది, అలాగే లోకేష్ ఏ రకంగా అవమానించింది ఆయనే స్వయంగా అనేక ఇంటర్వ్యూలు చెప్పాడు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తోటి స్నేహంకి మొగ్గు చూపడమే పొరపాటు. సరే, పొరపాటు ఏమో ఆయన కాపు ఉద్యమ నేతగా సరే అని కొంత సర్దుకుని పవన్ కళ్యాణ్ని ఆదరిద్దామని ఆయన ఆలోచించుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో కనీసం పలకరించడం కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడలా. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు గారినేమో అవినీతి కేసులో అరెస్ట్ అయితే పరుగులు తీసుకెళ్ళి రోడ్డు మీద పడి దొర్లి మరీ వెళ్ళి పరామర్శిస్తారు, లేదా అక్కడికి జైలుకి వెళ్ళి మరీ పరామర్శించి పొత్తు అని అనౌన్స్ చేస్తారు. ముద్రగడ గారి దగ్గరికి వస్తానని చెప్పి 2 సార్లు రాకపోవడంతో ఆయనకి ఇక బాగా మరి కోపం వచ్చిందో ఏమో, వ్యంగ్యాస్త్రాలు మాత్రం భలే సంధించారు. ఆయన చూడండి ఏమంటారు చూడండి, 80 సీట్లు 2 ఏళ్ల సీఎం పదవి అడిగే సాహసం చేయలేరా అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అడుగుతున్నారు. అట్లాగే కాపు జాతి కోరిక మేరకు నా గతం బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మర్చిపోయి నీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడితే నా వద్దకు వస్తానని మాటిచ్చి రాలేకపోయారు. మీరు పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి 80 సీట్లు ముందుగా 2 ఏళ్ల సీఎం పదవి కోరి ఉండాల్సింది. ఆ సాహసం మీరు చేయలేకపోవడం బాధాకరం. మీరు తీసుకున్న 24 సీట్ల కోసం నా అవసరం రాకూడదని కోరుకుంటున్నా అంటూ ఆయన కొంత వ్యంగ్యం కొంత ఆవేదన వీటితోటి కలిపి ఉత్తరం రాశారు. సో ఈ రకంగా ఈ ఉత్తరానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇస్తారా? కలుస్తానని చెప్పిన పెద్ద మనిషిని కలుస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కనీసం అటు కూడా చూడకుండా, ఇప్పుడు అంతకుముందు కొనతాలకు రామకృష్ణ గారు ఆయన సడన్గా జనసేనలోకి చేరటం, వెంటనే పార్టీ టికెట్ ఇస్తే ఇచ్చాడు. పనిగట్టుకుని బహుశా నాగబాబు గారికి ఎంపీ టికెట్ కోసం అని చెప్పి అక్కడికి ఆయన వెళ్ళి మాట్లాడుకున్నారని అంటారు. మరి అనకాపల్లి నుంచి కిర్లంపూడి అంతా కలిపి 1.5 ప్రయాణం, మహా అంటే 1 గంట ప్రయాణం. ఆ మాత్రం దానికి అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే ఖచ్చితంగా దీని వెనకాల చంద్రబాబు గారి పాత్ర ఉందనో లేకపోతే ఇంకెవరి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. చంద్రబాబు గారికి ఇష్టం లేదు కాబట్టి ముద్రగడ గారంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దనగా నేను మానేశాడనేది ఎక్కువ మంది అభిప్రాయం. చివరికి చంద్రబాబు గారికి బినామీ అనిపించుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నారు. కానీ ఆత్మగౌరవంగా ఉండడానికి కాపు ఉద్యమం చేసినటువంటి సీనియర్లు అయినటువంటి ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగి లాంటి వాళ్ళని గౌరవించడానికి మాత్రం
పవన్ కళ్యాణ్ ఇష్టపడకపోవడం, కనీసం మర్యాద కోసం తర్వాత వారిని పార్టీలోకి రమ్మనండి, వద్దనండి, చేరకపోనివ్వండి, అది వేరే విషయం. కానీ కనీసం మర్యాద కూడా లేకుండా వ్యవహరించడం అయితే మాత్రం బాగోలేదు. ఇది అత్యంత నిజంగానే కాపు సామాజిక వర్గం అనండి, కాపు సమాజం పవన్ కళ్యాణ్ ఎవరికి మేలు చేస్తున్నారనేది, ఎవరిని అవమానిస్తున్నారనేది ఆలోచించుకోవాలని మాత్రం చెప్పక తప్పదు.